ఇంగ్వైనల్ హెర్నియా లేదా గజ్జల్లో హెర్నియా ఉన్నవారికి కంపల్సరీ సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం. అసలు సర్జరీ చేసుకోకపోతే ఏమవుతుంది, సర్జరీ ఎందుకు చేసుకోవాలి అని చూసుకుంటే, మనం హెర్నియా అంటే ఏమనుకున్నాం, మనకు మజిల్లో హోల్ పడి ఆ హోల్ ద్వారా ఇంటెస్టైన్ అనగా పేగులు అనేవి బయటికి వెళ్తే దాన్నే హెర్నియా అనుకున్నాం. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హెర్నియాలో ఏమవుతుంది, హోల్ ఉంది, హోల్ నుంచి ఇంటెస్టైన్స్ బయటికి వెళ్తున్నాయి, మళ్ళీ లోపలికి వస్తున్నాయి, ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇదే అడ్వాన్స్డ్ అయింది ఆర్ సడన్గా తెలియకుండా మనం బాగా ప్రెషర్ పెట్టాం, అప్పుడు ఏమవుతుంది, కడుపైన ప్రెషర్ పడడం వల్ల లోపలున్న పేగులన్నీ ఈ హెర్నియా ద్వారా వెళ్ళిపోయి ఈ మజిల్ హోల్ అనేది మనకు ఇంటెస్టైన్ని ఎప్పుడైనా టైట్గా అబ్స్ట్రక్ట్ చేసి ఇంటెస్టైన్లో ఉన్న కంటెంట్స్ వెళ్ళేది అబ్స్ట్రక్ట్ చేయొచ్చు, లేదా ఇంటెస్టైన్కే బ్లడ్ సప్లై అంతా కట్ అయిపోయేలా కూడా చేయొచ్చు. అందుకే హెర్నియా ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా సర్జరీ ద్వారా ఈ అబ్స్ట్రక్షన్ అండ్ స్ట్రాంగులేషన్ అనే కాంప్లికేషన్స్ జరగకూడదు అనే ఉద్దేశంతో పేగులని కాపాడుకోవడానికి మజిల్లో ఉన్న హోల్ని వెంటనే మనం రిపేర్ చేసుకుంటూ ఉండాలి.